సమర్పించడం జరిగింది. ఇక ఈ దండకారణ్యంలో ఈ మునులు యథేచ్ఛగా సంచరించవచ్చు సుమా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేశారు. ఇక మునుల యొక్క జయ జయద్వారాలు వినపడుతుండగా సీతమ్మ లక్ష్మణ స్వామి గురు ఆనందపడ్డారు. ఇక ఖరాసురుడి సైన్యంలో అకంపనుడు అనే రాక్షసుడు ఉన్నాయి. వాడేం చేశాడు, ఎలాగోలా తప్పించుకొని వెన్ను చూపి అలా పరిగెత్తుకుంటూ లంకకు వెళ్ళిపోయాడు. ఇక రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ జరిగిందంతా చెప్పేశాడు. రావణ, గొప్ప ఉపద్రవం వచ్చింది, జనస్థానంలో ఇద్దరు మానవులు ప్రవేశించారు, వారికి తోడుగా ఓ స్త్రీమూర్తి ఉంది, ఇక్కడ శూర్పణఖ ముక్కు చెవులు ఖండింపబడ్డాయి, నీ సోదరులుగా ఉన్న 14,014 మంది నాశనం చేయబడ్డారు అని చెప్పగానే వెంటనే రావణాసురుడు ఏం చేయాలి, ఒక సారథిని మాత్రమే తీసుకొని బయలుదేరిన రావణాసురుడు మారీచుడు అనేటువంటి తన యొక్క పూర్వ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా అతనికి వెల్లడించేశాడు. వెంటనే మారీచుడు అడిగి, ప్రభు, నిన్ను నాశనం చెయ్యాలని ఎవడనుకున్నాడో వాడే ఇలాంటి పన్నాగాలు పన్నాడని నాకు అనిపిస్తోంది. లోకంలో నీకు మంచి మాటలుగా బోధ చేస్తూ విషయాన్ని ఇచ్చి నీ చావుని ఎవరు కోరతాడో వాడే రాముడితో వైరం పెట్టుకోమని చెప్పినట్టుగా నాకు అనిపిస్తోంది. అసలు రాముడు అంటే ఎవడనుకున్నావు? ఒక మహాసింహం. ఎందుకంటే చిన్నతనంలోనే 12 ఏళ్ల లోపులుగా ఉన్నవాడు విశ్వామిత్రుడు యాగాన్ని సంరక్షణ చేయడానికి వచ్చిన వాడిగా ఉండి నూనూపు మీసాల నూతన యవ్వనంతో మీసమిగా గోటికి చిక్కక ముందరే తాటకిని వధించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇక సుబాహుడు నాడే వాడు నేను ఇరువురం కలిసి రక్తమాంసాలు తెచ్చి వాడు అందిస్తుంటే నేను ఆ యజ్ఞగుండంలో పోస్తున్నాను. ఆ సమయంలో ఆగ్రహించిన రామచంద్రమూర్తి తెచ్చిస్తున్నటువంటి సుబాహుని చంపేసి ఆ మాంసాన్ని రక్తాన్ని వేస్తున్నటువంటి నన్ను సప్త సముద్రాల అవతల పడేలా చేయగలిగాడు రాముడి యొక్క బాణం. ఇంకా అప్పటికి అస్త్రశస్త్ర విద్యలు పూర్తిగా నేర్చుకోలేదు సుమా. విశ్వామిత్రుడు అప్పుడే బలాన్ని అనేటువంటి విద్యల్ని అప్పుడు ఆ సమయంలోనే అప్పుడే ఉపదేశం చేశాడు. ఇంకా మంత్రానుష్ఠానం జరగలేదు, క్రియాకలాపాలు ఇంకా జరగలేదు. అవి రాకముందరే ఇంతగా భీతిలేలా చేయగలిగాడు రామచంద్రమూర్తి అంటే ఇప్పటికి అది సాధనలో ఉండి 14 ఏళ్ల దాదాపు ఈ అరణ్యానికి వచ్చిన తరువాత ఇంకా మంత్రానుష్ఠానం ద్వారా శస్త్రబలాన్ని పెంచుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ సమయంలో మనం రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తే ప్రాణం ఉంటుందంటావా రావణ? ఇది నేను అనుభవంతో చెప్తున్నాను అని అన్నాడండి మారీచు. అనేటప్పటికీ ఇంకో మాట కూడా అంటాడు, అసలు ఎవడయ్యా రాముడితో, అసలు ఏమన్నా రాముడే అన్నావా? అసలు రకారంతో మొదలయ్యే పేరు వింటే చాలు నా గుండె జారిపోతుందంటే. ఎవడైనా నా దగ్గరికి వచ్చి రత్నం అన్నాడా నాకు భయం. ఎందుకని రకాల వాడు మొదలెట్టాడు, అది రాముడేమోనా నాకే. ఇంకెవడైనా వచ్చి రత్నం అన్నాడా, రథం అన్నాడా, రకాలతో పేరయ్యే మొదలు ఆ పేరు వింటేనే నాకు ఆ అబ్బాయి గుర్తు వస్తున్నాడు. అంటే ఇప్పుడు భయం చేత మారీచుడి శరీరం అంతా రామమయం అయిపోయిందండి. అందుకని భాగవతంలో చెప్తాడు, కామోత్కంఠ గోపికలు భయములను కంసుడు వైరక్రియ సామాగ్రి శిశుపాలముఖ్యులు సంబంధులై కృష్ణుడు ప్రేమ నీరలు బట్టి మేము ఇదే చక్రం కట్టి ఎట్లయినా ఉత్థాన ధ్యాన గరిష్ఠుడైన హరించందవచ్చు ధాతేశ్వర అని భాగవతంలో పద్యం. నువ్వు ఎలాగైనా కొనపోయా భగవంతుని విడవకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేసి నీ వెనకాలలో ఉండే రక్షణగా నిలబడేవాడు నారాయణమూర్తి. అందుకనే ఆర్తావిషణా శిరాజ్య వీతాః పూరేషు దివ్యాదిశువర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం. విష్ణు సహస్రనామ సారం ఏంటంటే 4 అక్షరాలు. విష్ణు సహస్రనామ 1000 నామాల సారం ఏమిటి? నారాయణ అనే 4 అక్షరాలే. నువ్వు ఆర్తులు అవుతావా, భీతులు అవుతావా, ఘోరవ్యాధి పీడితులు అవుతావా, కర్మతో కొట్టుమిట్టాడే వాడివి అవుతావా, ఏమో నీకు అపచాత పడుతున్న వాడివి అవుతావా, ఒక్క నారాయణ మంత్రాన్ని ఉపదేశంగా నువ్వు అంటే చాలు సుమా, సర్వ దుఃఖాల నుంచి విడవడగలుగుతావు అని రహస్యం చెప్పాడు భీష్మపితామహుల వారు. అటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆ రాముడిని ఎప్పటికీ తలుచుకుంటే నాకు ఆ బాణమే గుర్తొస్తుంది, ఆ శబ్దమే వినపడుతుంది, ఆ రూపమే కదలాడుతోంది. కాబట్టి ఎప్పుడు ఆ రాముడి గురించి వైరం తలపెట్టే పనులు చేయక అని వెళ్ళిపోయిన తర్వాత ఇక బుద్ధిమంతుడిగా తిరిగి వచ్చేసాడు రావణాసుడు. ఇక ఈసారి శూర్పణఖ ప్రవేశించింది. చూడండి, ఒక్కోసారి మన బుద్ధి మంచివాడి మాట విన్నప్పుడు ఆ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, దుష్ట మార్గాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ మాటి మాటికి దుష్టత్వం కూడిన వాళ్ళతో స్నేహం చేశామనుకోండి, మనం వద్దనుకున్న పనిలోకి మళ్ళీ అడుగు పెడతాం. అందుకని చెడుని తొందరగా వదిలించుకునే పని చేయాలి. చెడు పని చేసినంత తొందరగా మంచి పని చేయని కలియకుండా. మనం మంచి చెప్పామనుకోండి వినేవారు ఎవరు ఉండరు. అదే చెడు చెప్పామనుకోండి ఆ మార్గాన్ని తొందరగా పట్టుకుంటాడు.
ఎందుకంటే ఇంద్రియాలు కలియుగానికి అంత చక్కగా పనిచేస్తాయి. వినకూడని మాటలు వినడం, చూడకూడని దృశ్యాలు చూడటం, వీటన్నిటికీ బాగా అలవాటు పడిపోతుంది. పైగా కలియుగం కదా, అది బాగా దగ్గరదారిగా ఉంటుంది అన్నమాట. అందుకని స్నేహం కూడా, సత్సంగం కూడా ఎవరితో చేయాలి, ఎవరి మాటలు వినాలి. ఇప్పుడు ఎప్పుడైతే శూర్పణఖ ప్రవేశించిందో ఆ శూర్పణఖ రావణాసురుడి వైపు సింహాసనం మీద అగ్నిజ్వాలలా కూర్చున్నటువంటి దేవేంద్రుడితో సమానంగా వెళ్ళిపోతున్న రావణాసురుడి సభాభవనంలోకి ప్రవేశించినటువంటి శూర్పణఖ వాడి రూపాన్ని తదేకంగా చూడడం మొదలుపెట్టింది. ఐరావతం కోరలు తాకిడికి కాయలు కాసినట్టుగా కనిపిస్తున్న రావణాసురుడి యొక్క వక్షస్థలం వైపున తీక్షణంగా చూసింది శూర్పణఖ. 20 చేతులతో 10 శిరస్సులతో మెరుస్తున్న కుండలాలతో మహాక్రూరంగా కనిపిస్తున్నాడు రావణాసురుడు. ఏమండి, జ్ఞాని ఒక తలతో ఆలోచిస్తే అజ్ఞాని 20 తలతో ఆలోచిస్తాడు, 10 తలతో ఆలోచిస్తాడు. అక్కడ ఎందుకని ఆ రావణాసురుడికి 10 తలలు చెప్పారంటే, ఒక మనిషిని క్రూరత్వంగా ఆలోచించడం ఒక తలతోనే మొదలెడితే ఎంత చెడిపోతాడో అటువంటి క్రూరత్వం కలిగిన ఆలోచనలు 10 తలలో చేయగలిగిన వాడు రావణాసురుడు. అంటే దుష్టత్వాన్ని తొందరగా పట్టుకోవడానికి ఆలవాలుగా ఉంటాయి ఆ తలలు. వేదాన్ని చదివాడు, శివునికి అర్చన చేశాడు, మహత్తరమైన బ్రాహ్మణ కుటుంబం బ్రహ్మవంశంలో పుట్టాడు. కానీ సరైనటువంటి చిన్న ధర్మం తెలియలేదు రావణాసురుడు. అంటే రామాయణం ఏం చెప్తోంది? చదవడం గొప్ప కాదు, ఎందుకంటే రావణాసురుడి కంటే ఎక్కువ మనం చదవలేం. శివార్చన చేయడం గొప్ప కాదు, ఎందుకంటే రావణాసురుడి కంటే శివార్చన మనం చేయలేం. అలాగే నువ్వు రావణాసురుడి లాగా గొప్ప బ్రహ్మవంశం ఆయన పుట్టింది, సాక్షాత్ బ్రహ్మకులంలో నుంచి ఉద్భవించాడు. మన కులం అంత గొప్పది కాదు. కానీ స్వల్పమైన ధర్మం తెలియకపోతే నువ్వు బ్రహ్మవంశంలో పుట్టినా, నీకు వేదాలు వచ్చినా, నువ్వు శివలింగార్చన చేసినా ధర్మాన్ని పట్టుకొని నాడు నువ్వు నాశనమైపోతావు అని చెప్పడానికే రావణాసురుడు చూపించాడు రామాయణం. మరి ఇంత చేసిన వాడు ఒక్కడే తెలియదు, ఇతర భార్యల వైపు కన్నెత్తి చూడకూడదు అనే ధర్మం తెలియక సీతమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దానికి మహాత్ములు ఏం చెప్పారు? ఆంజనేయుడి లక్క తగలెట్టడానికి ఆంజనేయుడి తొక్క కాదు కారణం, సీతమ్మ శోకమే కారణం అని తెలిచారు. యశోక వహిని జనకాత్మజాయ అని మనకు మహాత్ములు చెప్పారు. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఎంత బయట కార్యక్రమాలు చేసినా నీలో గుణం సరైనది కాకపోతే నువ్వు ఎలా నాశనం అవుతావు? అంత వైవిధ్యమానంగా కనబడుతున్నటువంటి ఆ రావణాసురుడి సభలో రావణ అని పిలిచిందండి. ఏమండి, ఇప్పుడైతే మానవుడిలో ఉండకూడని విషయాలు బయలుదేరుతాయో మంచి మర్యాద గౌరవం అనేటువంటిది జారిపోతాయి. రావణుడు అన్నగారు కదా శూర్పణఖకి, కనీసం అన్నయ్య అని పిలవడానికి కూడా నోరు రాలేదు. రావణ అని ఒక వచనంతో సంబోధన చేసి ధనాశకుడు భోగలాలసుడు అయినటువంటి రాజుని ప్రజలు క్షమించలేరు. వల్లకాటిలో నిప్పులాగా అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ప్రజల బాగోగులు పట్టించుకోవాలన్నయ్య, గూఢాచారుల ద్వారా అన్ని సమాచారాలు తెలుసుకోవాలి, లేకపోతే ఆ రాజు ఎక్కువ కాలం నిలవలేదు సుమా. నువ్వు అందరితో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు. రాముడు అంతమంది రాక్షసుల్ని జనస్థానంలో 14,000 మందిని చెప్పాడు. ఊచపోత పోస్తే నీకు చెప్పే నాడు లేకుండా పోయాడు. నువ్వే రాజుని, నీదే మంత్రాసం, నీకు ఇవన్నీ తెలుసునా? నీ చుట్టూ చెడ్డ మంత్రులు చేరారు, అన్ని దుర్గుణాలు నీలో వృద్ధి భవించాయి. ఫలితంగా నీ రాజ్యం చేదారిపోతుంది అనగానే వెంటనే రావణాసురుడికి చెప్పలేనంత కోపం వచ్చి, ఎవరా రాముడు, ఎలా ఉంటాడు, వాడి పరాక్రమం ఏ పాటి, వాడి ఆయుధం ఏమిటి నాకు చెప్పు అని శూర్పణఖతో మాట్లాడాడు. వెంటనే శూర్పణఖ రామలక్ష్మణుల అందాన్ని వర్ణిస్తూ, లంకేశ్వరుడా ఆ రాముడు ఉంటాడయ్యా, ఎంత అందంగా ఉంటాడు రాముడు. తరుణవు రూప సంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణీ జనాంబరం ఫలమూలాసనౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైకౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఈ శ్లోకాలు శూర్పణఖ చెప్పిందండి రామాయణంలో. మనకు రామరక్షా స్తోత్రంలో యజ్ఞపారాయణ శ్లోకం. ఎందుకని అలా చేర్చారంటే అక్కడ రాముణ్ణి దూషణగా అనడానికి కూడా శూర్పణఖకు పదాలు దొరకలేదు. మాటని ఇంకో రకంగా చెప్పడానికి కూడా, రాముడి పట్ల ఇంకో మాట అనడానికి కూడా శూర్పణఖకు పదాలు దొరకలేదు. ఎంత అందంగా మాట్లాడేదో శూర్పణఖ. అన్నయ్య, పొడవైన బాహువులు ఉన్నాయి అన్నయ్య రామచంద్రమూర్తికి, విశాలమైన కళ్ళున్నాయి, నారచీరలు కట్టున్నాడు, అన్ని ధరించిన ఉత్సవంలాగా ఉన్నాడంటే నమ్ము. ఆయన ఎవరు? దశరథ కుమారుడు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు వేస్తున్నాడో, ఎప్పుడు వెండి నారిని లాగుతున్నాడో, ఎదుటి వాడికి వెళ్ళి బాణం తగిలి వాడి ప్రాణాలు పోవడం వల్ల ఇది రాముడు సంధించిన బాణం తెలుస్తుందే తప్ప
ముగ్గు చెవులకు వస్తున్నా కానీ ఆ నొప్పి తెలియదు. ఎదురుగా అంత ముగ్ధ మనోహర సౌందర్యం ఉంటే ఎక్కడ తెలుస్తుందండి? మా రామకృష్ణానంద స్వామి వారు ఓ చిన్న కథ చెప్పేవారే. ఓ చోటండి రామ రావణ యుద్ధం నాటకం వేయాలనుకున్నారే. ప్రతివాడు రామ పాత్రకు వస్తున్నాడే కానీ రావణుడి పాత్రకు ఎవరు రావడం లేదండి. మరి రావణుడు లేకపోతే నాటకం ఎలాగా? రాముడు కథానాయకుడు అంటే సరిపోతుంది కదా? సరిపోతుందా? ప్రతి నాయకుడు ఉండాలి కదా. ప్రతి నాయకుడు లేనటువంటి నాటకం ఎలాగా అని ఆలోచిస్తుంటే ఒక ఆయన వచ్చి నేను వేస్తానండి రావణాసురుడి వేషం అంట. ఏమైనా ఇంటి దగ్గర మీ ఆవిడకి చెప్పి వచ్చావా? ఇంటికి వెళ్తే అన్నం పెడుతుందా నీకు? ప్రతి వాడు వచ్చి ఆ రావణ వేషం వేస్తే మా ఆవిడ నన్ను దగ్గరికి రాని ఉండలేదండి, మా ఆవిడ నన్ను రావణాసురా అని పిలుస్తుందండి, ఆ పదం తట్టుకోలేకపోతున్నానండి అంటూ ఉంటే ఒకడు బయటేరావు. ఎందుకని నువ్వు మీ ఆవిడకి చెప్పొచ్చావా అని. చెప్పానండి, మా ఆవిడ కూడా ఒప్పుకుంది, ఆ మాతకు నమస్కారం చేయాలి ఆయన. ఇప్పుడు రావణాసురుడు పాత్ర వేస్తానంటున్నావు, ఎందుకు వేస్తానంటున్నావు, అసలు నీకేం నచ్చిందని అంటే వెంటనే ఆయన చెప్పాడంటే అద్భుతమైన విషయం. ఇప్పుడు రాముడు పాత్రధారి వేషం వేస్తాడు, నేను వేషం వేస్తాను. ఇప్పుడు రాముడు పాత్రధారి తన ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే అర్థం కావాలి కదా. బొట్టు ఎలా ఉంది, నేలంగా ఎలా వేశాడు, ఓ చోట అంటి ఓ చోట అంటకంగా ఉందా, ఎలా తెలాగా ఉంటే కుదరదు కదా. సరిపోవాలి రంగు కూడా అర్థం కావాలి. అదే నేను రావణాసురుడి పాత్రలో ఉన్నాననుకో, రాముణ్ణి నేను ఎటువంటి ఒక అర్థం కాని ఏమీ లేకుండా ఆ రూపాన్ని నేను చూడగలుగుతాను. ఎంత అదృష్టం ఉంటే అదృష్టం కలుగుతుంది చెప్పండి. రాముడి ముఖాన్ని చూసుకోవాలంటే అర్థం కావాలి కానీ నాకు రాముడి ముఖం చూసుకోవడానికి నేను డైరెక్ట్ గా చూడగలుగుతాను. అలా ఎదురుగా ఉండి రాముడి సౌందర్యాన్ని తిలకించేటువంటి భాగ్యం కలిగితే అది ప్రతి నాయకుడు పాత్ర ఏంటి? అలా ప్రాణం పోతే మాత్రం వచ్చే నష్టం ఏంటండి? రాముడిని చూస్తూ అన్నాడండి మహానుభావుడు. అంటే ఆ దృష్టితో మనం రామాయణం చూడాలి. రావణాసురుడు కూడా అలాగే ఆలోచించాడా అని అనిపించే విధంగా నిజంగా అన్నాడు. శభాష్రా, ఆ ఆలోచన రావణాసురుడికి వచ్చిందో లేదో తెలియదు కానీ నువ్వు వచ్చినందుకు నీకు ధన్యుడు ధన్యుడు. అంత దృష్టి ఉంటే అదృష్టం కలుగుతుంది చెప్పండి. ఆ ముఖ మనోహర రూపాన్ని చూడటం అంటే శూర్పణఖ తన్మయత్వంతో అతన్ని దూషించాలని ప్రయత్నంగా అక్షరాలు వెతుకున్నప్పటికీ కూడా అక్షర స్వరూపుడైన రాముడిని మాట్లాడేటప్పుడు అది అందమైనటువంటి పద్యంగా మారిపోయింది, అందమైన శ్లోకంగా మారిపోయింది శూర్పణఖ దగ్గరికి వచ్చేటప్పటికి. అందుకే ఆ రామచంద్రమూర్తి వర్ణన ఎలా ఉన్నా మనసుకు ఆనందమే. పిల్లలు వచ్చిరాని మాటల్లో రామ అన్న అది మనకి ఎంత ఆనందాన్ని కలిగింపజేస్తుందో కదా. అలాగే ఈ రామచంద్రమూర్తిని అలా పొగుడుతూ మన సైన్యం అనేటువంటి వాళ్ళు ఆయన వేసినటువంటి బాణాల పరంపరకి అలా నెలకొల్లిపోయారు. ఈ బాణాలన్నయ్య కావు, ఆకాశంలో విష సర్పాలు పడగలు విప్పి మనుషుల మీదకి రావడం ఎప్పుడైనా చూసావా అని అడిగిందని శూర్పణఖ. లోకంలో మనం చాలా చూస్తుంటాం కదా, ఆకాశంలో అటువంటి విష సర్పాలు అలా మెలికలు తిరుగుతూ మనుష్యుల మీదకి వచ్చి వారణం చూసావా? ఆ వారణము రాముడి యుద్ధంలో చూస్తా ఉంది. రాముడి యుద్ధం చేస్తే అంత సౌందర్యంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని కేవలం 72 నిమిషాల కాలంలో వాళ్ళని చంపేశాడు. 72 నిమిషాలు 14,000 మందిని చూడాలంటే ఎంత సమయం కావాలండి? ఒక్కొక్క మనిషితో మనం చూడడం కాదండి, యుద్ధం చేయాలంటే ఎంత సమయం కావాలి? కానీ రాముడికి పట్టిన సమయం కేవలం అర్ధాయుగ ముహూర్త కాలంలో వాడు నెలకొల్చేశాడు. ఋషులకు అభయం ఇచ్చాడు, నన్ను ఒక్కదాన్ని మంత్రులు విడిచిపెట్టేశాడు. ఆడదాన్ని అనుకున్నాడో ఏమో అందుకని విడిచిపెట్టేశాడు. ఆయనకు తమ్ముడు ఉన్నాడు, అతని పేరు లక్ష్మణుడు. ఆయన మహాపరాక్రమవంతుడు, రాముడితో సాటి రాగలిగిన పరాక్రమం కలిగిన వాడు తమ్ముడు కూడా. రాముడికి కుడి భుజం, అంతేకాదు రాముడి యొక్క బహిప్రాణం, రాముడికి లోపల ఉన్నటువంటి ప్రాణం అది వేరుగా లేదు. లక్ష్మణుడే రాముడికి ప్రాణం. అందుకనే రామాయణంలో దేశే దేశే కలత్రాని దేశే దేశే బాంధవ తమ దేశన్న పశ్యామి ఎక్కడ ప్రాప్తు సహోదర అంటాడు. రామాయణంలో లక్ష్మణ స్వామి పడిపోయినప్పుడు రామచంద్రమూర్తి తన ఒడిలో ఈ లక్ష్మణ స్వామి తలలు పెట్టుకుని ఏడుస్తూ, లక్ష్మణ దేశ దేశాలు తిరిగితే సీతలాంటి సద్గుణ సంపన్న అయిన భార్య దొరికితే దొరకవచ్చు కాక, వెతికితే అండి దొరుకుతుందేమో, కానీ వెతికితే సుగ్రీవుడి లాంటి స్నేహితుడు దొరకొచ్చేమో, ఆంజనేయుడు లాంటి దాసుడు దొరకొచ్చేమో, కానీ ఎన్ని దేశాలు ఎంతకాలం వెతికినా ఇలాంటి తమ్ముడు ఎక్కడ నాకు దొరుకుతాడని ఏడ్చాడండి రాముడు. అది రాముడి యొక్క వైభవం. రామలక్ష్మణుడు అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ అంత గొప్పదన్నమాట. ఆయన అలా ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తాడు లక్ష్మణ స్వామి. అలాగా రాముడి యొక్క బహిప్రాణం ఎవరంటే లక్ష్మణుడు. దేవ గంధర్వ యక్ష కిన్నెర స్త్రీలతో సాటైనటువంటి అందములో ఆవిడ కాలికోటికి కూడా సరిపోనంతటి సౌందర్యవంతురాలు
మనకు వచ్చే దగ్గర చెప్పేవాళ్ళలో మాటలు వినేటప్పుడు కూడా మనం ఎక్కడ మనకి కాస్త దాన్ని ఏమంటారు, మానవుడు సరెండర్ అయ్యే గుణం ఉంటుంది చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కోదానికి సరెండర్ అవుతారు. ఇంత మనిషి కూడా ఒక కప్పు టీ తాగుతావా అంటే సరెండర్ అవుతాడు. ఈ 6 అడుగుల మనిషి ఎక్కడ దాస్యం చేస్తాడు, ఆ కప్పు టీకి దాస్యం చేస్తాడు. అదొక టెక్నిక్ అన్నమాట కదా. కాబట్టి మనిషి లోపాన్ని చూడటంలో శూర్పణఖ చాలా గట్టిదండి. అందుకని రామ పరాక్రమానికి వెదవలేదు, లక్ష్మణ పరాక్రమానికి వెదవలేదు. వాడిద్దరి పరాక్రమానికి కాస్త తలవంచని రావణాసురుడు సీత సౌందర్య విషయం వచ్చేటప్పటికి కాస్త మెత్తబడ్డాడు. అంటే ఎక్కడ బీజం వేస్తే మనిషి మాట వింటాడో అక్కడ వేయడంలో ఏర్పడి శూర్పణఖ. ఆ శూర్పణఖ మాట చెప్పగానే, అన్నయ్య ఆ సీతాదేవి అందముంది చూసావా, ఆవిడని భార్యగా పొందినవాడు అదృష్టవంతుడు. అసలు ముల్లోకాల సౌందర్యం కూడా ఆవిడ దగ్గర పనికిరాదు. ఇంద్రాది దేవతల పదవులు కూడా ఆవిడ కాలి పోటీతో సరిపోవు. అలాంటి సౌందర్యవంతురాలైన స్త్రీమూర్తి తమ దగ్గర ఉన్నదన్న అహంపదమేమో కానీ వాళ్ళ వైభవం ఇలా పెరిగిపోతుంది. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు సహజంగా గొప్పవాడివే కానీ రాముడు అందరి గొప్పవాడే కాదు. అదేంటి నా ముందర రాముడిని పొగుడుతావా అని అనొచ్చును. సీత పక్కన లేనప్పుడు దేవేంద్రుడైనా సరే రాముడి వైభవం ముందర దిగదుడిపే. అదే సీత ప్రక్కన చేరిందనుకో, అప్పుడు ఆ ప్రక్కనున్న వారి గౌరవం పెరుగుతుంది కనుక ఆ గౌరవం ఇంకా నీకు వివరించాలంటే, దేవేంద్రుడికి మించి యొక్క కీర్తి వెడగాలంటే ఆ సీత నీ పక్కన చేరాలి. అలా ఉండడం నేను నా కళ్ళారా చూడాలి. అది చేద్దామనే నీ బాబు కోరి సీతని నీకు అప్ప చెప్పాలని నేను వెళితే నాకు కలిగిన గతి చూడన్నయ్య, ముక్కు చెవులు పోయాయని చెప్పిందండి. వాస్తవానికి ముక్కు చెవులు పోయింది సీత సౌందర్యం దగ్గర. రాముడిని కోరుకోవడం వల్ల పోయాయి. పైగా సీతనేమన్నది, చాలా మాటలు వస్తాయండి అక్కడ అరణ్యకాండ. ఎందుకంటే ఆ అరణ్యకాండలో ఉండే విశేషం అలాంటిది. సీత చూడు ఎలా ఉందో, పక్క చిక్కిపోయి నడుమేమిటి ఉన్నది లేనట్టుగా అంత సన్నగా ఉంది. రామా అసలు నడుమంటే ఎలా ఉండాలనుకున్నావు, పెద్ద బాణ పొట్టలాగా అలా ఉండాలి. శూర్పణఖ చెప్తుందండి సౌందర్యం గురించి రామాయణంలో, నాలాగా పొట్ట ఆగ పెరుగుండాలి. ఏం తింటుందా, ఏం పెడుతున్నా వాటికి, కన్నములా పెడితే పొట్ట అలాగే ఉంటుంది. నాలాగా నరమాంసం పెట్టాలి, దొరికినట్టుగా తినేయాలి. పొట్టండి ఇలా ఉండాలి. మరి వెంట్రుకలు ఎలా ఉండాలి, అదేమిటి ఆ సంస్కారం ఏంటి, ఒత్తుగా అలా ఉన్నగా అంత సౌందర్యంగా వెంట్రుకలు అన్నాడు. ఎవరైనా అలా ముడేసుకుంటాడా? వెంట్రుకలు అంటే ఎలా ఉండాలి, నెత్తిని చేపెడితే ఏమండి ముళ్ళబంది మీద చేయి పెడితే జుట్టు వెంట్రుకలు ఎలా కూర్చుకుంటాయో, ఈ వైపులో వచ్చిన వెంట్రుక ఆ వైపుకి ఎలా దూసుకొని వచ్చేస్తుందో అలా ఉండాలంటే వెంట్రుకలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శూర్పణఖ చెప్తుంది. అది రాముడి సౌందర్యం. సీత సౌందర్యం సౌందర్యం కాదు, ఎక్కడ రాముడి దగ్గర. కానీ రావణాసురుడి దగ్గరికి వచ్చేటప్పటికో సీత సౌందర్యాన్ని వర్ణిస్తుంది, సీతను పొగుడుతుంది, నీ కోసమే ఇంత చేశానంటుంది. రావణాసురుడిని రాముడి వైపుకు వెళ్ళడానికి కావలసినటువంటి అన్ని ఆలోచనలు, అన్ని ప్రయత్నాలు మాటపూర్వకంగా చేసి అక్కడ శూర్పణఖ రావణాసురుడిలో ఓ రకమైనటువంటి బీజాన్ని నాటేసి మళ్ళీ వెళ్ళాడండి రావణాసురుడు. శూర్పణఖ మాటలు విని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, మారీచుడి దగ్గరికి. వెళ్ళగానే అప్పుడు రథం దిగినటువంటి మారీచుడి ఆశ్రమానికి వెళ్ళగానే ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో వివరంగా చెప్పాడు మారీచుడికి. ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. ఆ మారీచుడు రావణాసురుడితో అన్నాడు, అయ్యా ఒకసారి నీకు చెప్పాను కదా, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఇంకోసారి నువ్వు వచ్చావు కనుక నేను కూడా ఆ రోజు దెబ్బతిన్న తర్వాత నాకు ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే, ఆనాడు దెబ్బ కొట్టాడు కదా రాముడు, మళ్ళీ దెబ్బ కొడదామనే ఉద్దేశంతో నేను మరి కొందరు రాక్షసులు కలిసి దండకారణ్యంలో ఋషుల రక్త మాంసాలు మరిగి తిరుగుతున్న వేళ ఎందరినో తినేశాం. సీతారాముని చూసి పాత పగతో వాళ్ళు వెంటపడ్డారు. అది చూసిన రాముడు ఒకేసారి 3 బాణాలు వదిలాడయ్యా. దానితో నా స్నేహితులు చచ్చిపోయారు, నేను ఎలాగో తప్పించుకున్నాను. ఇది నాకు రాముడి దగ్గర జరిగిన 2వ పరాభవం అని అప్పుడు బయట పెట్టాడు మారీచుడు వారి. మొదటిదేమో విశ్వామిత్రుడి యాగ సందర్భంలో, రెండవదేమో ఋషిముఖ పర్వతాలకు దగ్గర అంటే దండకారణ్యానికి దగ్గరలో సీతాలక్ష్మణులతో కలిసి ఉండగా రాముడి ఉన్న పాతపగతో ఇంకొంతమంది స్నేహితులను వెంట వేసుకొని మారీచుడు చేసినటువంటి ప్రయత్నాన్ని గురించి అప్పుడు బయటపెట్టాడు. రాక్షసేశ్వర, అప్పటి నుంచి నాకు రాముడంటే భయం వేస్తోందయ్యా. నీ పానంలో నక్కారాజ్యం సుభిక్షంగా ఉంది కదా, నీ ఆశ్రయంలో రాక్షసులు సుఖంగా ఉన్నారు కదా, చెప్పుడు మాటలు నీ మీద బాగా పనిచేస్తున్నట్టున్నాయి. అలాంటి మాటలు మారుతూ, ఎందుకంటే లోకంలో దేహానికి సుఖం
సుఖాన్ని ఇచ్చే విషయాలు కోరిన మంది చెప్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. దేహానికి సుఖాన్ని ఇచ్చే మాటలు చెప్పేవాళ్ళు మీకు కోరిన మంది దొరుకుతారు, కానీ నీ ఆత్మకు మంచి కలిగే మాటలు చెప్పేవాళ్ళు తక్కువ మంది దొరుకుతారు. దేహానికి సుఖం ఇచ్చే మాటలేవి? మరి మళ్ళీ మళ్ళీ రాదురా ఈ జీవితం, ఇష్టం వచ్చినట్టు తాగు, ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఇష్టం వచ్చినట్టు అనుభవించు, ఇదిరా జీవితం అంటే అని చెప్పేవాళ్ళు బయట దొరుకుతారు. కానీ ఆత్మహితం కలిగించే మాటలు ఏంటి? అయ్యా వచ్చిన దేహాన్ని నమ్మకు, ఇది నీటి మీద బుడగలాంటిది, ఎప్పుడు పుట్టుకుని పగిలిపోతుందో తెలియదు, ఇది ఉన్నప్పుడే మనం దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి. ఈ శరీరం దైవాన్ని చేరడానికి ఒక సాధనం, ఈ సాధనాన్ని ఉపయోగించుకొని ముక్తి మార్గాన్ని పొందాలి నాయన అని ఆత్మహితం కలిగించే మాటలు తక్కువ మంది చెప్తారు. విచిత్రం ఏంటంటే దేహ సుఖాన్ని గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తాం, ఆత్మసుఖం గురించి చెప్పే వాళ్ళ దగ్గరికి చచ్చినాము. ఓసారి పోయినా కానీ రెండో మరి ఏమంటారో తెలిసిన, ఏమోనండి ఆయన మాటలు ఏం అర్థం కావు, ఏదో అర్థమవుతున్నట్టే ఉంటాయి కానీ అసలు అర్థం కావు, ఇంకోసారి నన్ను అక్కడికి పిలవకండి. దేహ సుఖాన్ని ఇచ్చే మాటలు పరిగెట్టుకొని వెళ్తాడండి, అలా అవుతుంది. మళ్ళీ ఆయన వస్తాడు కర్ర వేసుకొని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నేను లేకపోతే మళ్ళీ కొంపలు మురుగుతాయి. ఎందుకని? వీడు దేహ సుఖాన్ని గురించి చెప్తారు కనుక. అందుకని దేహ సుఖాన్ని కలిగించే మాటల దగ్గర జనం ఎక్కువ మంది చేస్తారు. ఆత్మహితాన్ని కలిగించే మాటని మానవుడు ఒప్పుకోలేడు సహజంగా, ఎందుకంటే వాడికి ఉన్న సంస్కారం లోపలికి వెళ్ళనివ్వదు. బాగా పిలబట్టిన వాడికి ఇంజక్షన్ చేయగలుగుతాడు డాక్టర్ గారు? చెప్పండి. డాక్టర్ గారు ఇంజక్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్రీగా వదిలేయమంటాడు చేతిని. మనం అలా కాదని గట్టిగా బిగించేసాం అనుకోండి, డాక్టర్ ఉంటాడు, అయ్యా నీ ఆస్తులు తీసుకెళ్ళడానికి నేనేం రాలేదు, కాస్త నీ చేతి నా మొదలవాయి ఒక్క నిమిషం అంటాడు. ఎందుకని? నువ్వు అలా బిడ్డలుగా బిగిపెట్టినట్టుగా పట్టేస్తే లోపలికి ఔషధం చేరదు. పైగా ఒకవేళ చేర్చే ప్రయత్నం చేసినా ఆ మందు నీకు విగడిస్తుంది, ఆ సూది విరిగిపోతుంది, నీకు మళ్ళీ ప్రమాదకరం అవుతుంది. అందుకనే మనం ఆత్మహితం కలిగే దగ్గరకు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. మొదట్లో అర్థం కాదనుకోండి, కాలంలో అదే అర్థమవుతోంది. ఎందుకంటే చేరుకోవలసిన మార్గం అది కనుక. ఇప్పుడు నేను మంచి మాటలు చెప్తున్నాను, నీకు కన్నకట్టలుగా ఉండొచ్చు, నా మాటల ప్రభావం నువ్వు కాలంలో తెలుసుకుంటావు. ఎప్పుడు తెలుసుకుంటావు? రాముడు వచ్చినప్పుడు, ధనుర్ధారిగా నిలబడ్డప్పుడు, ఇంటి నారీ శబ్దం బాగా నీకు చివరికి వినిపించినప్పుడు, బాణ పరంపర నీ దేహం మీద తుట్టుగా పొడుస్తున్నప్పుడు, ఆనాడు నేల కొరిగిపోతున్నటువంటి నీ శరీరం ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయేటువంటి ఆ చివరి క్షణంలో ఆ రోజు మారీచుడు చెప్పిన విషయం ఇది కదా అని చచ్చేటప్పుడు తెలుసుకుంటావు. ఏం ఉపయోగం చెప్పండి? చచ్చేటప్పుడు వచ్చే జ్ఞానం ఎవరి పనికి వస్తుంది? అంతేకాలం వచ్చేసిన ప్రాణోత్క్రమణ సమయంలో అయ్యో విష్ణు సహస్రనామం చదవలేకపోయానే, రామాయణం వెళ్ళలేకపోయానే, భాగవతం ప్రవచనాన్ని వెళ్ళలేకపోయానే అని అప్పుడే ఇస్తే ఎవరికి ఏమైనా కరుణండి? ఏమంటే ఎవరి గారు వారం రోజులు టైం వేయండి, భాగవత సప్తాహం వినొస్తాను అని చెప్తే ఉంచుతాడా? పోనీ రామాయణం వినొస్తాను అంటే ఉంచుతాడా? కాలం కాగానే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి హితం చెప్పేవాడు దొరకడం కష్టం, ఆ హితాన్ని చెవికెక్కించుకోవడం ఇంకా కష్టం. కానీ విని తీరాలి. శ్రీరాముడు మహావీరుడయ్యా, నువ్వు అతన్ని ఓడించలేవు. రాముడికే కనుక కోపం వస్తే అది ముల్లోకాలకి అందరికీ, ఆ దేవతలకు కూడా కోపం వస్తుంది. రాముడికి ఒక దగ్గర కలిగిన కోపం ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కలిగిన కోపంతో సమానం. రాముడికి కలిగే ప్రేమ జగత్తు అంతటినీ రాశీభూతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ అలాగే ఉంటుంది, ఆయన కోపం అలాగే ఉంటుంది. నీ వలన లంకానగరం సర్వనాశనం అవుతుంది. అసలు రాముడు అంటే ఏంటో ఒక ముక్కలో చెప్పిస్తాను నేను. రామో విగ్రహవాన్ ధర్మః సారు సత్య పరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం భవానివ అని చెప్పిన మాట. ఇక్కడ శత్రువు కూడా రాముని పొగిడాడు. రామో విగ్రహవాన్ ధర్మః, రాముడు అంటే ఎవరు? మూర్తి భవించిన ధర్మస్వరూపం. సాధువు అంటే అర్థమేమిటి? అంత గొప్ప, ఏది ఆయన్ని తలస్తే చాలు దయామయుడై తరిగిపోయి కరిగిపోయే లక్షణం ఒక రాముడికే ఉంది. పైగా ఆయన సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుడెలాగో ఈ లోకాన్నంతటికీ రామచంద్రుడు అలాగా. రావణ సూర్యకాంతిని ఆపగలవా? అరచేతితో సూర్యకాంతిని అడ్డుపెట్టి ఇది చీకటి కలిగింది అని ప్రపంచాన్ని భ్రమింప చేయగలవా? అది నీ ముఖం వరకు సరిపోతుందేమో కానీ ప్రపంచానికి ఆ వెలుగుని ఎవరూ ఆపలేదు. అలాగే రాముడి పరాక్రమాన్ని కూడా ఎవరూ ఆపలేదు. శ్రీరాముడి శక్తి ఏమిటో విశ్వామిత్రుడు యాగ సంరక్షణ సమయంలో చూశాను. సీతాదేవి కోసం అల్లులు చాచి నీ మరణాన్ని నువ్వు కొట్టెచ్చుకోకు సుమా అని ఇలా చెప్పినా కానీ వాడు వెళ్ళలేదు. ఏమన్నా రావణాసురుడు
రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను, నేను చెప్పినట్లు చేస్తే నీకు 2 అవకాశాలు ఉన్నాయి. చెప్పినట్టు చేశావా ప్రాణం మిగులుతుంది, ఒకవేళ నేను చెప్పినట్టు చేయలేదంటే నా చేతుల్లో నువ్వు చచ్చిపోతావు, ఏది నువ్వు కోరుకుంటావు అని అడిగితే మారీచుడు ఆలోచించాడు. వెళితే ఆయన చంపుతాడు, వెళ్ళకపోతే వీడు చంపుతాడు. చావు ఎలాగో నిర్ణయించింది కనుక ఆ చచ్చేదేదో రాముడి చేతిలో చచ్చిన ముక్తి వస్తుంది. దుర్మార్గుడు నీ చేతిలో చచ్చి మళ్ళీ ఇంకో జన్మకి వెళ్ళడం ఎందుకు కనుక, అందువల్ల అక్కడ రామదర్శనం కలుగుతుంది. రామస్పర్శ ఎరిగిన బాణము దెబ్బతిన్నటువంటి నేను పుణ్యలోకాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక అక్కడ రామదర్శనం, రాముడి స్పర్శ ఇవన్నీ కలుగుతాయి కనుక ఆ కర్మ ఎలా ఉంటేలా జరుగుతుంది. ఇలాంటి వాడి పంచన చేరినందుకు అది కూడా మనం అనుభవించక తప్పదు. మహాత్ములు చెప్తారండి, ఇనుముతో కూడినందుకు అగ్నికి కూడా సుట్టె దెబ్బలు పడతాయి. వాస్తవానికి అగ్నిని కొట్టాలని ఎవడు అనుకోడు, కానీ ఇనుముని సాగనీయడానికి ఏం చేస్తారు, అగ్నిలో దాన్ని తప్పం చేస్తారు. ఇనుము పదులు రావాలంటే ఇప్పుడు పదులెక్కిన తర్వాత సుత్తి తీసుకొని వాళ్ళ ఇనుము మీద దెబ్బ పడుతూ ఉంటే ఆ ఇనుముతో చేరినందుకు అగ్ని కూడా ఆ దెబ్బ భరించాలి. వాస్తవానికి అగ్నికి ఆ దెబ్బ అవసరం లేదు. ఎందుకు దెబ్బ తగ్గుతోంది, ఇనుముతో చెరిమి చేసినట్టు. అలాగే నీలాంటి వాడితో చెరిమి చేసి ఇంతకాలము చెప్పిన మాట విన్నందుకు ఈ రోజున ఈ కర్మ నేను అనుభవించవలసి వచ్చిందేమో, కానీ దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతోంది. ఇక మారీచుడు గత్యంతరం లేక అలా ఒప్పేసుకొని అందమైన బంగారు లేడిలాగా మారాడు. ఈ చెవులేమో ఇంద్రనీల మడులాగా, దానికి ఉండే గిట్టలేమో వజ్రవైడూర్యాలాగా, దాని పొట్టేమో వజ్రంలాగా, దాని శ్వాకేమో ఇంద్రుడి ధనస్సులాగా. అదే మాయలేడి యొక్క రూపం. ఆ రూపంతో సీతారాముల ఆశ్రమం వైపు తచ్చాడుతున్నాడు మారీచుడు. ఆ సమయంలో పూలు కోసేందుకు వెళ్ళిన సీతాదేవి కంట్లో పడిన ఈ లేడిని ఆవిడ చూడగానే రామచంద్రమూర్తితో అన్నది, రామ ఆ లేడిని తీసుకురా అని అనగానే రాముడు అన్నాడు, ఏమిటి అసలు ఈ యొక్క ఆలోచన ఏమిటి సీత, ఏమిటి లేడి లాంటిది ఎక్కడైనా ఉంటుందా, ఇది నిజంగా రాక్షసమాయే, ఆ మారీచుడే ఈ రూపంలో వచ్చుంటాడేమో అని లక్ష్మణుడు అంటుండగా రాముడు కూడా, లక్ష్మణ వాడు నిజంగా రాక్షసుడే అయితే వాడిని సంహరించాలి కదా, అందుకు నేను పెడుతున్నాను, సీత జాగ్రత్త అని చెప్పి ఖడ్గాన్ని నడుముకు కట్టుకొని విల్లు బాణాలు తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ మనం రామాయణం కొద్దిగా ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, ఏమీ అక్కర్లేదు, రాముడే కావాలనుకున్నప్పుడు సీతమ్మకు దుఃఖం లేదు. 13 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు ఆవిడికి అరణ్యంలో. ఎప్పుడైతే రాముడు పక్కన ఉండగా రాముడిని మించిన వస్తువు ఇంకేదో ఉందని సీత అనుకున్నదో అప్పుడే సీతమ్మ కష్టాలు వచ్చాయి. అంటే మాయ ఎన్ని విధాలుగా పనిచేస్తుందో రామాయణం. మొట్టమొదటి మాయ ఏం చేస్తుందంటే దేవుడి కంటే అదే ఎక్కువ అనిపిస్తుంది, రాముడి కంటే లేడు ఎక్కువ అని అంటే. ఇంకోటి ఏం చేస్తుంది, దైవాన్ని దూరం చేస్తుంది మాయ, రాముడిని పంపించినట్టుగా. మూడవది ఏమిటి, భగవంతుని గురించి చెప్పే భాగవతుల్ని దూరం చేస్తుంది, అది లక్ష్మణుని పంపించినట్టుగా. ఎప్పుడైతే ఈ 3 పనులు మాయ చేస్తుందో అప్పుడు రావణాసురుడు అనే కామం దొరకడతాడు మన జీవితంలో. అప్పుడు వీడు లంక అనే పట్టణంలో తీసుకెళ్లి ఈ జీవుని బంధిస్తాడు. ఇప్పుడు బంధనానికి కారణం దేవుడా కారణం చెప్పండి? బంధనానికి కారణం దైవం కాదండి. దైవం చెప్తూనే ఉన్నాడు, ఇలాంటిది ఉండదు సుమా అని చెప్తూనే ఉన్నాడు. కానీ జీవుడు ఏం చేస్తున్నాడు, మాయకు లొంగిపోయి ఊరుకోవయ్యా, నువ్వన్నీ ఇలాంటివే చెప్తావు, కనిపించేదంతా మాయ అంటావేమయ్యా, ఎంత అద్భుతంగా కనిపిస్తుంటేను అది మాయని నువ్వు ఎలా చెప్తావు అని వితండవాద